गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। श्रीमात्रे नमः। श्री गायत्री ज्योतिषालयं भक्त महाशयुలందరికీ श्री विश्वावसुनाम संवत्सर उगादि शुभाकांक्षलु। श्री विश्वावसुनाम संवत्सर फलितं విశ్వావసు అనగా చాలా పవిత్రమైన సంవత్సరం అనే దీని పేరు. ఈ సంవత్సరం అంతా కూడా శుభదాయకంగా ఉంటుంది. అందరూ కూడా అనుకూలంగా ఉంటారు. అందరూ అన్యోన్యంగా ఉంటారు. సర్వ కుటుంబాల్లోనే కూడా మంచి జరుగుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఆనందంగా ఉంటారు. సంపద పెరుగుతుంది. అలాగే ప్రతి విద్యార్థులు కూడా మంచి విద్యల్లోని రాణిస్తారు. కళాకారులు కూడా బాగా రాణిస్తారు. వ్యవసాయదారులు కూడా చాలా మంచి పంటలు పండిస్తారు. వ్యాపారస్తులు కూడా చాలా అఖండమైనటువంటి వ్యాపార వృద్ధి జరుగుతుంది. ధనాదాయం బాగుంటుంది. అందరూ కూడా చాలా బాగుంటారు. ప్రతి వారు కూడా పశుపాలకుడైనటువంటి శ్రీకృష్ణుడు అనుగ్రహం ఉన్నందువల్ల పశువులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి కూడా ఇబ్బంది ఉండదు. వాటికి పశుగ్రాసం లభిస్తుంది. అందరూ కూడా చక్కగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఈ సంవత్సరం అంతా శుభదాయకంగా ఉంటుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం తాలూకా ఫలితాలు ఎలాగున్నాయంటే, ఈ సంవత్సరం రాజు సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి సూర్యుడయ్యాడు. మంత్రి చంద్రుడయ్యాడు. సస్యాధిపతి గురుడయ్యాడు. ధాన్యాధిపతి కుజుడయ్యాడు. రసాధిపతి శని అయ్యాడు. నీరసాధిపతి బుధుడయ్యాడు. ఈ సంవత్సరం పాపులు 6 ఆధిపత్యం, శుభులు 3 ఆధిపత్యం కలిగి ఉన్నారు. కావున రాష్ట్రంలో పరిపాలన సజావుగా ఉండును. ప్రతిరోజు పాలకులు ఏదో ఒక సమస్యలు పరిష్కరించుకుంటారు. ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితం. ఈ సంవత్సరం రాజు సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి సూర్యుడు, మంత్రి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ సంవత్సరం అంతా కూడా శుభయోగం కారకుడైనటువంటి 3 గ్రహాలకి శుభయోగం ఉంది, 6 గ్రహాలకి పాపయోగం ఉంది. అందువల్ల సంవత్సర పర్యంతం కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. పూర్తిగా సఫలీకృతం అవుతుంది. ఈ సంవత్సరం ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కేంద్ర సహాయం అందినప్పటికీ తీవ్రమైన ఇబ్బందులు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అనుభవిస్తుంది. ప్రతి వస్తువులకి ధరలు పెరుగుతాయి. అభివృద్ధి కుంటిపడుతుంది. రియల్ ఎస్టేట్ దారులకి, మంచి భవన నిర్మాణకారులకి చక్కనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం 3 కుంటాల వర్షం. ఈ సంవత్సరం ఈ ఉగాది సంవత్సరం, ఉగాది నుండి మళ్ళా ఉగాది వరకు ప్రపంచంలో 3 కుంటాల వర్షం. దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు కురుస్తాయి. వర్షపాతం నమోదవుతుంది మంచిగా. కొన్ని మండలాల్లోనే అతివృష్టి, కొన్ని మండలాల్లో అనావృష్టి జరుగుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మౌఢ్యాలు అంటే మూఢాలు, కత్తిరి అంటే గృహ సంబంధమైన పనులు చేయకూడదు. ఆ కత్తిరిలు ఎప్పుడు వస్తున్నాయంటే 4/5/25 వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం నుండి కత్తిరి ప్రారంభమవుతుంది. 11/5/25 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం నుండి 25/5/22/5/25 తేదీ జ్యేష్ఠ శుక్ల పాఠ్యమి బుధవారం వరకు పెద్ద కత్తెర. పెద్ద కత్తెరలోని ఇంటికి సంబంధించిన పనులు ఏమి చేయరాదు. చిన్న కత్తెరలో పర్వాలేదు, స్లాబ్లు కట్టే వేసుకోవచ్చు. ఇంకా గురుమూఢం 11/6/25 జ్యేష్ఠ పౌర్ణమి బుధవారం నుండి 12/7/25 ఆషాఢ బహుళ విధియ శనివారం వరకు గురుమూఢం. శుక్రమూఢం 5/26/11/25 మార్గశిర శుద్ధ అష్టమి శుక్రవారం నుండి 14/2/26 మాఘ బహుళ ఆది శనివారం వరకు శుక్రమౌఢ్యం. ఈ మౌఢ్యాలు మాత్రం శుభ్రంగా ఉన్నాయి. వాటిని జాగ్రత్త చూసుకోవాలి. మకర సంక్రాంతి విశ్వావసునామ సంవత్సరం.
పుష్య బహుళ ఏకాదశి బుధవారం, అనురాధ నక్షత్రం గండయోగంలో శ్రీ మకర సంక్రమణం ప్రవేశిస్తోంది. 14 జనవరి 26 తేదీ ఉదయం రాత్రి 8:43 సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. రాత్రి వేళ ప్రవేశం కాబట్టి ఉదయం పూట పెద్దలకి పూజలవి చేసుకోవచ్చు. ఈ సంవత్సరం గ్రహణాలు 7/9/2025 తేదీ భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం, రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలో అంతటా కనిపిస్తుంది. వర్షకాలం రాత్రి 9:56 శుద్ధ మోక్షకాలం రాత్రి 1 గంటకి. అలాగే ఈ చంద్రగ్రహణంలో నిత్య పూర్ణిమ సంబంధించిన ఆర్థికాలన్నీ 7వ తేదీని పెట్టుకోవాలి. యథావిధిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ అమావాస్య మంచిగా ఉంది, అందరికీ ఇబ్బంది ఏం లేదు. ఈ చంద్రగ్రహణం శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం వారికి ఈ సంభవిస్తున్నది కాబట్టి శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి వారు ఈ చంద్రగ్రహాన్ని చూడరాదు. మరలా 17/2/26 మంగళవారం, మాఘ బహుళ అమావాస్య, రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం. ఈ గ్రహణం దక్షిణ అమెరికా, దక్షిణ అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా అంతటా కనిపిస్తుంది. ఈ గ్రహణం పుబ్బ నక్షత్రం సింహరాశి వారికి సంభవిస్తున్నది కాన పుబ్బ నక్షత్రం సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. నిత్య భోజన ప్రత్యార్థికాలు యథావిధిగా జరపవచ్చు. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్తు నక్షత్రాలు ధనలాభం, కార్యజయం. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం వారికి నమ్మక ద్రోహం వల్ల చికాకులు ఉంటాయి, కలహాలు ఎక్కువ ఉంటాయి. కృత్తిక, మఘ, అనురాధ, ధనుష నక్షత్రం ఉన్నత స్థితి, కీర్తి లాభాలు ఉంటాయి. రోహిణి, కుంభ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాలు విరోధాలు, పట్టింపులు, కొట్లాట్లు ఉంటాయి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రాలకి అలంకార ప్రాప్తి, నూతన వస్త్రాలు ప్రాప్తి. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఆరోగ్య భంగం, శస్త్రచికిత్సలు. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి ఆరోగ్య లాభం, ఆయుధ వృద్ధి. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 2. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. మేషరాశి వారికి రాజ్యపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి రాజ్యపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి రాజయోగం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి రాజ్యపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 6. అలాగే తులారాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2. రాజపూజ్యం 5, వ్యయం 2. ధనుసు రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 1.